నమస్తే అందరికీ. మన భారతదేశ గర్వించదగ్గ నాయకుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర సమరం, స్వాతంత్ర యోధులు, చాలా వరకు ఒక ఆర్మీని బలంగా నడిపించిన మహోన్నత వ్యక్తి. ఒకానొక టైంలో సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీకి వెళ్ళారు. జర్మనీకి వెళ్ళినప్పుడు జర్మనీ లీడర్ నియంత హిట్లర్. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆయనలాగా దాదాపు ఒక 7 మంది సభ్యులు ఆయనలాగే ఉన్నారట. ఉన్నప్పుడు ఈయన సుభాష్ చంద్రబోస్ గారు ఆ ఆఫీసులోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు. ఒక వ్యక్తి వచ్చేసి ఈయనకు ఒక కాఫీ అందించాడు, తాగాడు. కానీ సుభాష్ చంద్రబోస్ లాగా ఉన్న వ్యక్తులు ఈయన దగ్గరికి రాలేదు. కానీ ఈయన వెయిటింగ్లో ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు కూర్చున్నారు. ఒక 10-15 నిమిషాల తర్వాత హిట్లర్ అనే వ్యక్తి, నిజమైన హిట్లర్ అనే వ్యక్తి ముందు వైపుగా రాకుండా వెనుక వైపు నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారి భుజాలపైన చేతులు వేశాడు. చేతులు వేస్తూ ఏమన్నాడంటే, ఏం బోస్ గారు భయపడ్డారా అని అన్నాడు. ఈ ప్రపంచంలో సుభాష్ చంద్రబోస్ గారి మీద చేతులు వేసే ధైర్యం, దమ్ము ఉన్న వ్యక్తి ఒక హిట్లరే అయి ఉంటాడని అనుకున్నాను. కాబట్టి ఆ వ్యక్తే చేతులు వేసింటాడు తప్ప నా భుజాలపైన ఇంకొక వ్యక్తి వేయలేడు అన్న మాటలు సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడగానే వెంటనే ఇద్దరు ఆలింగనం కౌగిలించుకొని, కరచాలన షేక్ హ్యాండ్ ఇచ్చుకొని, వాళ్ళ మాటామంతి జరుపుకొని మళ్ళీ బోస్ గారు మహనీయులు, మహోన్నత వ్యక్తి మళ్ళీ స్వదేశానికి రావడం జరిగింది. అలాంటి ఒక నియంత, అలాంటి విధానంలో భారతదేశంలో ఒక దమ్మున్న నాయకుడు, ఒక బలమైన నాయకుడు, ఒక ఆర్మీని నడిపించగల నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు, ఆయన ఏ విధంగా చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎక్కడ చనిపోయినాడు అన్న ఆనవాళ్ళు మాత్రం ఈ రోజుటికి కూడా ప్రపంచానికి తెలియలేదు. వాస్తవంగా కొన్ని విధాలుగా కొంతమంది మాట్లాడే వ్యక్తుల విధానాలు అమలయ్యాయి. కానీ క్లారిటీగా ఇంతవరకు ఇంకా ఎవరు కూడా చెప్పినట్టు దాఖలాలు లేవు. వాళ్ళు చెప్పిన దాఖలాలకు సంబంధించిన ఆధారాలు లేవు. మన భారతదేశం నుండి ఆయన బ్రిటిష్ వారితో ప్రయాణమయ్యి వెళ్ళిపోయేటప్పుడు చనిపోయాడు అన్న వార్తలు జరుగుతూనే ఉన్నాయి. కానీ చాలా వరకు మేధావులు ఆ విషయాన్ని ఖండించారు. జననం ఆయన ఉన్నది కానీ మరణం అనేది ఆయనకు ఇంతవరకు ఎవరు కూడా ఆ మరణానికి సంబంధించిన విధానాలు కనిపెట్టలేకపోయారు. కాబట్టి ఇలాంటి ఒక బలమైన నాయకులు భారతదేశంలో ఉండి భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యం, ప్రపంచ దేశాలలో ఒక లౌకిక విధానాలతో అమలయ్యే భారతదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తులు ఎవరైనా కానీ, అది ఏ రాష్ట్రంలోనైనా కానీ, ఒక మంచి అభిప్రాయాలతో ముందుకు వెళ్ళాలి. కానీ వేరే విధంగా ముందుకు వెళ్ళకూడదు అన్నట్టు ఈ ఆలోచన విధానాలతో ప్రజలకు తెలియజేస్తాం.